విజయవాడను మళ్లీ వరద భయం వెంటాడుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి సింగ్ నగర్, విద్యాధరపురం, భవానీపురం, రాజరాజేశ్వరిపేట గ్రామీణంలో, అంబాపురం, జక్కపూడి కాలనీ, రాయనపాడు, నైనవరం గ్రామాల్లో 1 అడుగు నుంచి 2 అడుగుల మేర నీరు పెరగడంతో అధికారులు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే వెలగలేరు హెడ్ రెగ్యులేటరీ వద్ద ఎలాంటి వరద లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇవాల్టికి వరద తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. గత 3 రోజులుగా వెలగలేరు వద్ద వరద ప్రవాహం 7,000 క్యూసెక్కులు దాటలేదు. మరోవైపు బుడమేరు డైవర్షన్ ఛానల్ కు కూడా వరద ప్రవాహం చాలా వరకు తగ్గిపోయింది. కుడివైపు 7 గంటలు పడడంతో జీకొండూరు మండలంలోని పలు గ్రామాల్లోకి ముంచెత్తిన వరద తిరిగి బీసీడీలోకి వెనక్కి వెళ్తుంది. కృష్ణా జిల్లాలో దిగువన బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గన్నవరం, బాపులపాడు, ఒంగటూరు మండలాల్లో తగ్గిన వరద నందివాడ, గుడివాడ, మండవల్లి మండలాల్లో విపరీతంగా పెరిగింది. పలు ప్రాంతాల్లో దారులను, పంట పొలాలను ముంచెత్తింది. రాకపోకలు నిలిచిపోయాయి.